గర్భసంచే కాకుండా గర్భసంచితో పాటు ముందు మూత్రసంచి ఉంటుంది, వెనకాల రెక్టమ్ ఉంటుంది. మోషన్ పాస్ అయ్యే జాగా అన్నమాట. సో, ఇప్పుడు ఈ గర్భసంచితో పాటు వీటికి ఉన్న అటాచ్‌మెంట్స్ మూత్రసంచికి, వెనకాల మోషన్ పాస్ అయ్యే జాగాకి కూడా అటాచ్ అయ్యి ఉంటాయి కొన్ని. సో, దీని వల్ల మనకొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే గర్భసంచి జారుతున్నప్పుడు ఈ మూత్రసంచి కూడా జారిపోయే అవకాశం ఉంటది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేషెంట్స్ మనకి ప్రెజెంట్ చేసేటప్పుడు ఎలా వస్తారంటే, మాకు యూరిన్ ప్రాబ్లమ్ ఉందండి అనుకుంటూ వస్తారు. యూరిన్ ప్రాబ్లమ్ ఎందుకొస్తది? మేజర్‌లీ ఈ ప్రెషర్ రావడం వల్ల, గర్భసంచి జారడం వల్ల మూత్రసంచి మీద ప్రెషర్ పడి అప్పుడు వాళ్ళకి యూరిన్ ఆపుకోలేకపోతారు. సో, స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటాం. అంటే వాళ్ళు కొంచెం దగ్గినా, గట్టిగా తుమ్మినా, లేకపోతే ఏదైనా కొద్దిగా ఎక్కువ బరువు ఎత్తినా, సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మూత్రం అనేది దానంతట అదే కొద్దిగా లీక్ అవ్వడం స్టార్ట్ అవుతదనమాట. ఆ కండిషన్‌ని మనం స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటాం. సో ఇప్పుడు దీనికి అన్నిటికి సొల్యూషన్ ఏంటంటే, నంబర్ 1 మనకి జనరల్‌గా మనం చెప్పేదేంటంటే, ఈ ప్రాబ్లమ్ రాకుండా ఫస్ట్ ఏం చేయాలి అనేది మనం ఆలోచించాలి.